బ్యాంక్‌లో ఉన్న తన చెల్లి డబ్బులివ్వలేదని, తన చెల్లి బాడీని సమాధి నుంచి తవ్వి మరీ తీసుకొనొచ్చాడు. ఏంటి? నేను చెప్తుంది సినిమా స్టోరీ కాదు. ఒడిశాలో ఇది నిజంగానే జరిగింది. అసలు ఏం జరిగిందో కొంచెం క్లారిటీగా చెప్పు. ఒడిశాకి చెందిన జీతు అనే వ్యక్తి చెల్లి అకౌంట్‌లో రూ. 20,000 డబ్బులున్నాయి. కానీ ఆమె జనవరిలో చనిపోయింది. జీతుకి డబ్బులు అవసరం ఉండడం వల్ల తన చెల్లి అకౌంట్‌లో డబ్బులు తీసుకుందామని బ్యాంకుకి వెళ్తే, బ్యాంక్ వాళ్ళు అకౌంట్ హోల్డర్‌ని తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళ ముందు ఆమె చనిపోయిందని చెప్పలేదా అతను? ఎంత చెప్పినా రేపురా, మర్నాడురా అని తిప్పుతున్నారంట. అలాగే ఆఫీసర్స్‌కి కావాల్సింది ప్రూఫ్ అంట. అకౌంట్ హోల్డర్‌ని తీసుకొని రా అని రూల్స్ మాట్లాడారు. ఎంత బ్రతిమిలాడినా వినకపోవడంతో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్లి తన చెల్లి సమాధిని తవ్వి మరీ బాడీని బయటికి తీసి బ్యాంక్ దగ్గరికి తీసుకొనొచ్చాడు. ఆ బాడీని బ్యాంక్ బయట ఉన్న ఫ్లోర్ మీద పెట్టి అక్కడే కూర్చున్నాడు. ఇది నిజంగా జరిగిందంటే నమ్మడానికి అస్సలు అవ్వడం లేదు. ఇదొక సిస్టమ్ ఫెయిల్యూర్. బ్యాంక్‌లో, ఆఫీస్‌లో ఏవైనా కొత్త రూల్స్ పెడితే అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అంతేగాని వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళని ఆడుకున్నట్టు కాదు. అతను బాడీ తెచ్చాక అథారిటీస్‌కి చెప్పుతో కొట్టినట్టయింది. ఇప్పుడు డబ్బులు ఇస్తామంటున్నారు. అదే పని అతను అడిగినప్పుడు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా! జస్ట్ 20,000 కోసం అంత పెద్ద స్టెప్ తీసుకున్నాడంటే ఆ డబ్బులు ఎంత అవసరం ఉంటాయో కదా! అదే కదా! ఈ బ్యాంక్ వాళ్ళకి ప్రజలతో ఆడుకోవడం ఒక ఇదైపోయింది. ఇలాంటి బ్యాంక్స్‌లో జరగడం ఆల్రెడీ మనం చాలా చూసాం. అందరూ ఇలాగే ఉంటారని చెప్పట్లేదు. ఎక్కడో కొంతమంది చేసే తప్పుల వల్ల అందరు బ్యాంక్ ఎంప్లాయీస్‌కి ఒక చెడ్డ పేరొస్తా ఉంది.